అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో అందరూ కూడా నేను చెప్పడం ఏమంటే, మన పుట్టుకలో ఉన్న ఎనర్జీయే మన ఆస్తి. సో మీ మొదటి ఆస్తి అంటే నామకరణం. ఎంత చక్కటి పేరు పెట్టుకుంటామో అంత మంచి విజయాలు ఉంటాయి. చాలామంది చక్కటి పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ పేర్లు పక్కన పెట్టేసి నాని, కన్నా, బంగారం. బంగారం అంటే ప్రాణం లేని వస్తువు. ప్రాణం లేని వస్తువులతో మన పిల్లల్ని పోలిస్తే తొందరగా ఆరోగ్యం చెడిపోతుంది. అసలు పేర్లు దేవతలైతే ముద్దు పేర్లు దెయ్యాలతో సమానం. ముద్దు పేర్లు వాడడం వల్ల పిల్లల హెల్త్ పాడైపోతుంది. సో ఈరోజు లెటర్ పి వాళ్ళకి ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎలా ఉంటుంది? సో పి స్టాండ్స్ ఫర్ పవర్. పవర్ఫుల్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దిస్ లెటర్ పి. సో మంచి మనస్సు ఉంటుంది, దయా హృదయం ఉంటుంది, సర్వీస్ మైండ్ ఉంటుంది. సో పీలో ఈ తలకాయ పెద్దది, సో బ్రెయిన్ ఎక్కువ. అందుకే దేశ ప్రధాని, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, స్కూల్ ప్రిన్సిపల్, ఫిజిషియన్, సైకియాట్రిస్ట్ అంతా పీ లెటరే. సో పీ ఈజ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. బట్ పీ లెటర్లు ఏంటంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. సో మొన్నటిదాకా ప్రభాస్ సినిమాలు ఆడలే, మళ్ళీ బాగా ఆడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఓపెనింగ్స్ అతడిపోతాయి. బట్ హిట్లు ఫ్లాప్లు ఉంటాయి కదా, కౌంట్ అయితే కౌంటే. సో పీలో ఏమంటే ఒక పీరియడ్లో రైజ్ ఉంటే ఒక పీరియడ్ డౌన్ ఉంటుంది. ఇది కామన్. బట్ దే హ్యావ్ ద పవర్ టు బౌన్స్ బ్యాక్. సో పీ లెటర్ వాళ్ళకి హెల్పింగ్ నేచర్ వల్ల చాలామంది పీ వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తుంటారు. మన దగ్గర ఉండి సర్వీస్ అయితే వేరే, పీ వాళ్ళు లేకపోయినా కూడా అప్పులు చేసి హెల్ప్ చేసే రకం. సో పీ వాళ్ళు ఇలాంటి అలవాట్లు మార్చుకోవాలి. ఉన్న దాంట్లోనే సర్వీస్ చేయాలి, జాగ్రత్త పడాలి. తర్వాత పీ లెటర్ వాళ్ళకి పీకి సంఖ్యాబలం 8. అక్టోబర్ అంటే 10. ఈ 1కి 8కి పడదు. 1 సూర్యభగవానుడు, 8 శని భగవానుడు. సూర్యభగవానుడు మనోడే, మన రాజే, చూసి చూడనట్టు పో అంటాడు. శనీశ్వరుడు ఎవరైనా శిక్షే అంటాడు. సో 1కి 8కి వ్యక్తిగత అభిప్రాయ భేదాల వల్ల పీ లెటర్కి అక్టోబర్లో ఇబ్బందులు, డబ్బు ఖర్చు ఎక్కువ, ఫిజికల్, మెంటల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో అక్టోబర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగే ఆస్కారం, లోపల ఉన్న బ్యాక్ పెయిన్ పెరిగే ఆస్కారం. సో పీ లెటర్ వాళ్ళు అక్టోబర్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అక్టోబర్లో కూడా 9, 18, 27 ఈ 3 డేట్స్ జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్ చేయకూడదు. నవంబర్ అండ్ డిసెంబర్ లెటర్ పి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. అండ్ పనుల్లో స్పీడ్ పెరగడం, ఆర్థికంగా బలపడడం అండ్ హెల్పింగ్ నేచర్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో పీ లెటర్ వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తారో అంత ఆయుష్ పెరుగుతుంది. అండ్ పీ లెటర్ వాళ్ళకి ఈ అక్టోబర్, నవంబర్లో తిరుగు లేదు. సో మీరు ఏ పనులు స్టార్ట్ చేయాలన్నా కొత్త పనులు నవంబర్ అండ్ డిసెంబర్లో స్టార్ట్ చేయండి. అక్టోబర్లో జాగ్రత్త. సో మీ పేరులో బలం ఎంత, మీ పుట్టుకు అనుకూలంగా మీ పేరు ఉందా లేదా? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా యూట్యూబ్లో కూర్చొని మీరు చెప్పండి, పెట్టండి, నేను రిప్లై ఇస్తాను ఎవరు చెప్పరు, అన్లెస్ మీరు ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టే వరకు. నేనేమంటే మీ పేర్లు చెక్ చేసి బాగుందంటే ఐ ఫీల్ హ్యాపీ. బాగలేదనుకోండి, మీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి, కరెక్షన్ చేసుకోండి. నేను ఇక్కడ చెప్పడం మీ పేరు బాగుందా లేదా చెప్పడం వరకే. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్, కాంచాయనం, కర్మ విమోచనం, ఇది ఫీ ఉంటుంది, కరెక్షన్ చేసుకోండి. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. ఇంకొక నంబర్ 9121685513 9121685513. రాత్రి 1 గంటకు వాట్సాప్ చేసి రిప్లై అంటున్నారు, 2 గంటలకు వీడియో కాల్స్ చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేశాక 24 అవర్స్ వెయిట్ చేయండి. కొంతమంది 10 నిమిషాల్లో, కొంతమందికి 1 అవర్లో, కొంతమంది 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. పెట్టినప్పుడు నుంచి వాట్సాప్ కాల్స్ చేయడం, పెట్టి అని చెప్పడం చేయకండి. వాట్సాప్ కాల్స్ చేయకండి, మెసేజ్ పెట్టి వదిలేయండి.
మీ పేరులో ఏముందో 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. బాగుంటే మీరు లక్కీ, బాగలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ. లైఫ్లో రెండో ఛాన్స్ లేదు. ఇలా నాలాగా మీ పేరులో ఈ నంబర్ ఉంది ఎవరు ప్రపంచంలో చెప్పరు. సో రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడ్ చేస్తాను.